ఒకరోజు అందరు ఋషులు కలిసి భగవంతుడి రూపాల్లో ఏది గొప్పదో తెలుసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పుడు భృగు మహర్షి అన్నాడు, నేను బ్రహ్మ, విష్ణు, శివులను పరీక్షించి ఎవరు గొప్పవారో తెలుసుకుంటాను. బ్రహ్మ వద్దకు మొదట భృగు మహర్షి బ్రహ్మను చూడటానికి వెళ్లాడు. బ్రహ్మ వేదాలు చదువుతున్నారు. భృగు తన తండ్రి అయినా కూడా నమస్కారం చేయలేదు. దీనికి బ్రహ్మ కోపంతో నీవు మూఢుడు, నీకు మర్యాద లేదు అన్నాడు. కాని సరస్వతీదేవి బ్రహ్మను శాంతించాలని కోరింది. శివుని వద్దకు తర్వాత భృగు మహర్షి కైలాసానికి వెళ్లాడు. శివుడు భృగు మహర్షిని చూస్తూనే ఆలింగనం చేయడానికి పరుగుపెట్టాడు. కాని భృగు చెప్పాడు, అయ్యో, నన్ను ఆలింగనం చేయకండి. మీ శరీరంపై బూడిద ఉంది. మీరు చాలా మురికిగా ఉన్నారు. దీనికి శివుడు కోపంతో ఆయుధం తీసుకోబోతుండగా పార్వతీదేవి శాంతించాలని కోరింది. విష్ణువు వద్దకు చివరిగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ విష్ణువు నిద్రలో ఉన్నారు. భృగు ఏ కారణం లేకుండా విష్ణువు ఛాతిపై తన్నాడు. అయితే విష్ణువు కోపపడకుండా చిరునవ్వుతో, మహర్షి, మీ పాదానికి నొప్పి వచ్చిందేమో, నా ఛాతీ చాలా బలంగా ఉంది, రండి, మీ కాలు నిమిర్తాను అన్నాడు. ఈ సంఘటన చూసి భృగు మహర్షి మంత్రముగ్ధుడయ్యాడు. ఇతర ఋషులకు చెప్పాడు, విష్ణువు గొప్పవాడు, ఎందుకంటే ఆయన ఎవరైనా నొప్పించినా కోపపడకుండా క్షమిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.